వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాపని 1 సంవత్సరంన్నర అవుతుంది పెళ్ళయ్యి. సంవత్సరం నుంచి టార్చర్ మామూలుగా టార్చర్ పెడుతున్నారు. ప్లస్ కళ్యాణ లక్ష్మి డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఆ డబ్బులు తెమ్మని చెప్పి ఒత్తిడి చేశారు. వీళ్ళు ఇంతవరకు ఆ డబ్బులు అమౌంట్ పడలేదు. అవి పడ్డాయని చెప్పేసి నువ్వు తీసుకురాకపోతే నీ మీద దొంగతనం నెపం వేస్తా అని చెప్పేసి ఒక దొంగతనం నెపం వేసి టార్చర్ పెట్టారు. ఈ లోపల ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఇంకా టార్చర్ ఎక్కువైపోయి ఆ పిల్లలు 11 నెలలు వచ్చినా కానీ ఇంకా తీసుకెళ్లకుండా అక్కడే ఉంచారు. సరే పెద్ద మనుషుల ద్వారా అలా చేసి ఒక 20 రోజుల క్రితం తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన కాడి నుంచి కూడా టార్చర్ పెడతా ఉన్నారు. నువ్వు దొంగ అని చెప్పి హెరాస్మెంట్ చేయటం బాగా వీళ్ళ మరిది కానిస్టేబుల్ అనే అండతో విర్రవీగుతి నన్ను డిపార్ట్మెంట్ నన్ను ఏం చేయలేదు అన్న విర్రవీగుకుంటా ఈ అమ్మాయి మీద వాళ్ళ భర్తలు ఏంటో హెరాస్మెంట్ చేయటం. కానిస్టేబుల్ విజయకృష్ణ ఎక్కడ చేస్తారండి? ఉత్సవాలు చేస్తాడు. అంతకుముందు నంద్యాలలో చేశాడు, ఇప్పుడు ఉత్సవాలు చేస్తాడు. అతను మరీ టార్చర్ ఎక్కువైపోయి నన్ను డిపార్ట్మెంట్ నన్ను ఏం చేయలేనంతగా విర్రవీక్కుంటా ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం చేస్తున్నారు. కుమారుడు శ్రీకృష్ణకి ఇచ్చారు. పెళ్ళైన తర్వాత నెలకి కళ్యాణ డబ్బులు ఇవ్వమని వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ విజయకృష్ణ ఇవ్వమనంటే మేము అమ్మోళ్ళు ఇవ్వలేదని దొంగతనం కానీ చేస్తాను సంవత్సరానికి నా మీద దొంగతనం వేసి డెలివరీ అయిన తర్వాత 11 ఏళ్ళు నేను మా ఇంట్లోనే ఉంచారు. ఆడపిల్లని తీసుకొచ్చుకోకుండా అక్కడే ఉంచి నేను దొంగ అని మా ఆయనతో నన్ను కలవనీయకుండా అక్కడే ఉంచారు. పంచాయతీలు పెట్టి తీసుకొచ్చుకొని 18 రోజుల నుంచి ఇంట్లో నన్ను టార్చర్ పెడుతున్నారు. పెళ్ళై 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉంచి మా ఆయన లేనప్పుడు నన్ను తిట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. ఆయన వచ్చిన తర్వాత చెప్పి నన్ను కొట్టిస్తున్నారు. కానిస్టేబుల్ మొత్తం ఎంత చేపించేది. నాకు మరిది విజయకృష్ణ సచివాలయంలో చేస్తాను. వాళ్ళే కాకుండా వాళ్ళ తోటకోడళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా నా మీద కొట్టడానికి వస్తున్నారు. బంగారం చెప్పమన్నారు. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత పిల్లని ఉయ్యాలు వేసే రోజు మా కొడుకు కానిస్టేబుల్ ఎస్ఐని డిఎస్పీ వాళ్ళందరినీ పిలుచుకోవాలి, మటన్ పెట్టి భోజనాలు పెట్టండి ఇబ్బంది పెట్టారు. పెట్టలేదని అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలు పెట్టారు. నాకు మా ఆయనకి గొడవ పెట్టి ఇప్పటి వరకు మమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండించిందే లేదు. 18 రోజుల నుంచి ఇద్దరిని వేరుగా ఉంచుతున్నారు. నన్ను మాట కూడా మాట్లాడుకుని పక్కన కూర్చోబెట్టి నాకు పిల్లని కూడా ఇవ్వకుండా పిల్లని వాళ్ళే తీసుకొని 18 రోజుల నుంచి నాకు ఇవ్వకుండా నన్ను ఏడిపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.